కనకం? విహారి గారు, నాకెందుకో భయంగా ఉంది. భయమా? ఎందుకు కనకం? మీరు మన బంధం గురించి ఇప్పుడు ఇంట్లో చెప్పొద్దు. ఏం మాట్లాడుతున్నావు కనకం? ఇప్పటికే మన గురించి నిజం చెప్పక, నువ్వు ఇంటి కోడలవనే నిజం ఎవరికి తెలియక అసలు ఎన్ని కష్టాలు పడ్డావు. అవతల మావయ్యకి నేను మా అమ్మ ఇద్దరం నీకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటామని మాటిచ్చాం. అది కాదు విహారి గారు, ఇప్పుడు నిజం తెలిస్తే మీ కుటుంబం... కనకం ప్లీజ్ ఆగు. నువ్వు నా కుటుంబం గురించి ఆలోచించి నిజం చెప్పొద్దంటున్నావు కదా. నువ్వు కూడా మా ఫ్యామిలీలో భాగమే. నిన్ను నా ఫ్యామిలీకి పరిచయం చేసి నా కుటుంబంలో నీకు మంచి స్థానం కల్పించడం నా బాధ్యత. దాని పర్యవసానాలు ఏవైనా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. లక్ష్మి, నువ్వు ధైర్యంగా ఉండు. నీ భర్తగా నీకు అండగా ఉన్నాను. లోపల ఏం జరిగినా నేను ఫేస్ చేస్తాను. విహారి గారు... లక్ష్మి, నువ్వు ఇంకేం మాట్లాడద్దు. కాసేపు మౌనంగా అన్ని చూస్తూ ఉండు. అందరితో నేను మాట్లాడతాను, అన్నీ నేను సరిచేస్తాను. నన్ను నమ్ము కనకం. ఇన్ని రోజులు అనామకురాల్లా ఈ ఇంటికి వచ్చావు, అలాగే ఇంట్లో తిరిగావు. ఈరోజు ఈ ఇంటి కోడలుగా నువ్వు లోపలికి రావాలి. నీలో ఆనందం తెప్పించి కష్టాన్ని కన్నీళ్ళని నేను చూడాలనుకోవట్లేదు. మన సమస్యలకి ఈ రోజుతో మనం ముగింపు పలుకుదాం. కొత్త జీవితంలోకి, కొత్త బంధంలోకి ముందడుగేసి కొత్త అధ్యాయాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడతాం. కనుక ఇది నీ భర్తగా నేను ఆదేశిస్తున్నాను. నా పక్కన రాములు వారి పక్కన సీతమ్మలా నువ్వు నిలబడు. కనక మహాలక్ష్మి సమేత విష్ణు విహారిలా కలిసి కుడికాలు ఇంట్లో పెట్టి లోపలికి వెళ్దాం. నిర్భయంగా నిజాలు చెప్దాం. ఏమైందిరా పండు? రేణమ్మా, వసుదా, హారతివ్వ వీళ్ళకి. నా కోడలి వనవాసం ముగిసింది. అవునక్క, ఈరోజు నుంచి వాళ్ళు కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. మీరింటికి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాంరా. వసుదమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీ బంధానికి ఇన్ని రోజులు పడిన ముసుగు ఈ రోజుతో తొలగిపోతుందమ్మా. నువ్వు ఈ ఇంటి కోడలివి లక్ష్మి. కోడలిగా ఈ ఇంటి గుమ్మంలోకొచ్చావు. హారతిచ్చి ఆహ్వానించడం ఆనవాయితీ అమ్మా. లక్ష్మమ్మ, నువ్వు కుడికాలు పెట్టి ఇంట్లోకొస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చినట్టేనమ్మా. వసుదా, వాళ్ళకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించు. అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? దానికి హారతిచ్చి ఆహ్వానించేంత ఘనకార్యం ఏం చేసింది? అయినా విహారీ ముంబై వెళ్ళాడు. ఈ లక్ష్మి వీక్రాఫ్ట్ పని మీద వేరే ఊరెళ్ళిందన్నారు. వీళ్ళిద్దరూ ఎలా కలిసి వచ్చారు? వాడు వీక్రాఫ్ట్ పని మీద ముంబై నుంచి సరాసరి లక్ష్మిని కలిశాడు. ఏమైందేంటమ్మా? ఆ లక్ష్మిని దాని ఊర్లోనే చంపుతాను అంటే నన్ను ఆపావు. ఇప్పుడు చూడు, బావ ఏదో ప్రెస్ మీట్ అంటున్నాడు.
లేదు, ఆ ప్రెస్ మీట్ పెట్టేలోపు నేను వెళ్ళి ఆ లక్ష్మిని చంపేస్తాను. సహస్ర ఆగు సహస్ర. అమ్మ వదిలమ్మా, ఆగవే. దాన్ని చంపాలి. ఆగమని చెప్తున్నారా? అది చస్తేనే నాకు ప్రశాంతత. సహస్ర వదిలమ్మా. అమ్మ సహస్ర వదిలు. అమ్మ సహస్ర. నీ కోపంలో ఆలోచించడం మానేస్తున్నావు. ఆ లక్ష్మిని చంపి నువ్వు జైలుకి వెళ్దాం అనుకుంటున్నావా? అది చచ్చిన తర్వాత నేను ఏ శిక్షకైనా రెడీ. నువ్వు దాన్ని చంపితే విహారి ఊరుకుంటాడా? నువ్వు జైల్లో ఉంటే మీ కాపురం నిలబడుతుందా? అసలు విహారి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాడో తెలియదు కదే. ఇంకా తెలియకపోవడమేంటమ్మా? దానికి బావకి ఎప్పుడో పెళ్ళిందని చెప్పడానికి. సహస్ర, ఒకవేళ విహారిని ఆ లక్ష్మి గురించి చెప్తే ఆ లక్ష్మిని ఎలా విహారి నుంచి దూరం చెయ్యాలో, అసలు ఆ లక్ష్మిని ఈ భూమి మీద లేకుండా ఏం చెయ్యాలో అప్పుడు ప్లాన్ చేద్దాం. అమ్మా, అందరికీ నిజం తెలిసిపోయాక దాన్ని చంపి ఉపయోగం ఏముంది? విహారి ఇప్పుడు దాని గురించి చెప్తాడని నీకు కన్ఫర్మేషన్ ఉందా? అమ్మా, నాకు 100% లక్ష్మి గురించి చెప్పడానికి అనిపిస్తోంది. మన ఊహాగానాలు కాదే, వాడు వేరే ఆఫీస్ వ్యవహారాల గురించి ప్రెస్ మీట్ పెడుతున్నాడేమో. లేదమ్మా, అక్కడ ఆదికేశవకి యమున అత్తయ్య బావ ఇక నుంచి లక్ష్మికి ఎలాంటి సమస్యలు కాని కష్టాలు కాని రాకుండా చూసుకుంటామని వాళ్ళకి మాటిచ్చారమ్మా. వాళ్ళు దాన్ని తీసుకొచ్చేది ఆ మాటని నిజం చేయటానికే. నువ్వు ఇందాక దాన్ని కొట్టేసరికి బావ ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా.